తెలివైన భార్య. దుర్గాపురం అనే పేరుగల ఒక గ్రామంలో రఘురాం అనే వ్యాపారికి పెద్ద బట్టల షాప్ ఉండేది. రఘురాం బట్టల షాపులో మణి అనే పేరుగల పనివాడు ఉండేవాడు. షాప్ కొచ్చిన కస్టమర్లకి బట్టలు చూపించడంలో అతను రఘురాంకి సహాయం చేసేవాడు. చాలా రోజులుగా రఘురాం బట్టల వ్యాపారం సరిగ్గా జరగడం లేదు. ఎందుకంటే అతను మద్యం తాగడానికి అలవాటు పడ్డాడు. ఒకరోజు రఘురాం భార్య ఆందోళన పడుతూ అతనితో ఇలా చెప్పింది. ఈ రోజు కూడా మీరు మద్యం తాగితే నేను ఇల్లు వదిలిపెట్టి వెళ్లిపోతాను. లేదు, ఈ రోజు నేను అస్సలు మద్యం తాగను. నీ మీద ఒట్టు. రోజు మీరు ఇలాగే నా మీద తప్పుడు ఒట్టు వేస్తూనే ఉన్నారు. ఏదో ఒక రోజు నేను నిజంగానే చచ్చిపోతాను. కానీ నేను ఈరోజు నిజం చెప్తున్నాను. రఘురాం ఫోన్ కాల్ కట్ చేశాక మణితో, నేను ఈరోజు త్వరగా ఇంటికి వెళ్తున్నాను. నువ్వు షాప్ క్లోజ్ చేసి తాళం ఇంటికి తీసుకోరా. రఘురాం ఇంటికి వెళ్లడానికి బయలుదేరాడు. అప్పుడు దారి మధ్యలో అతనికి తన స్నేహితుడు కనిపించాడు. అతను బాధగా ఉండడం చూసి రఘురాం ఇలా అడిగాడు. రమణన్న, ఏమైంది? ఎందుకు నువ్వు ఇంత బాధపడుతున్నావు? ఏమని చెప్పమంటావు? మావిడ తిట్టే తిట్లు వినే బాధ కలుగుతుంది. ఆమె నోరు కత్తి కన్నా వేగంగా కదులుతుంది. ఎప్పటికీ ఆపదు. అందుకే నేను బయటకు వచ్చాను. నెలంతా కష్టపడి వచ్చిన జీతం అంతా తన చేతిలో పెట్టాను. అందులో నుంచి నేను మద్యం తాగడానికి ఒక 2000 రూపాయలు అడిగితే ఇవ్వనంది. పైగా మళ్ళీ తన గొడవ మొదలు పెట్టింది. రమణ, మా ఇంట్లో కూడా రోజు ఇదే జరుగుతుంది. అందుకే ఈ రోజు నేను త్వరగా ఇంటికి వెళ్తున్నాను. నీ గోడు వినేక చాలా బాధ కలుగుతుంది. కానీ మందు తాగేవాడికి మరొక మందు తాగేవాడి బాధ ఏమిటో అర్థం అవుతుంది. నువ్వు చెప్పేది నిజమన్నా. పద, వెళ్ళి ఒక రౌండ్ తాగుదాం. లేదు రమణ, ఈ రోజు వద్దు. మళ్ళీ మావిడ గొడవ చేస్తుంది. కాని రమణ మళ్ళీ మళ్ళీ రమ్మని అడగ్గా రఘురాం ఒప్పుకొని ఇద్దరూ కలిసి మద్యం దుకాణానికి వెళ్లారు. రఘురాం గారు, నిన్నటి బాకీ 2000 రూపాయలు ఇవ్వండి. ఆ తర్వాత మీకు మందు పోస్తాను. అన్నా, ఈ 2000 రూపాయల గురించి మాట్లాడుతున్నావు? నిన్న నేను కేవలం 300 రూపాయల మందు మాత్రమే తాగాను. మద్యం తాగిన తర్వాత మీకు జరిగింది ఏం గుర్తుంటుంది? నిన్న నీతో పాటు 4 కూర్చొని మందు తాగారు. అప్పుడు నువ్వు వాళ్ళ బిల్లు కూడా కట్టేస్తానని నీ ఖాతాలో రాసుకోమన్నావు. సరే అన్న, ఇదిగో, ఇది తీసుకో. ఈ విధంగా మద్యం అమ్మే అతను రఘురాంని అమాయకుణ్ణి చేసి అతని వద్ద నుండి ఎక్కువ డబ్బులు వసూలు చేస్తుండేవాడు. కొద్దిసేపటి తర్వాత ఇద్దరూ ఫుల్ గా మద్యం తాగేసి బయటకొచ్చారు. రఘురాం ఇంటికి వెళ్లిన వెంటనే అతని పరిస్థితి చూసి ఈ రోజు కూడా అతను మద్యం తాగాడని అతని భార్యకి అర్థమైంది. ఎందుకు ఈ రోజు కూడా మీరు నాకు అబద్ధపు ఒట్టు వేశారు? అరే, కొంచెం వ్యాపారం పట్ల శ్రద్ధ చూపండి. ఇంట్లో ఏమీ మిగల్లేదు. మీరు పొదుపు చేసిన డబ్బు మొత్తం మద్యం తాగడానికి ఖర్చు పెట్టేశారు. చూడు లలిత, డబ్బు సంపాదిస్తుంది ఖర్చు చేయడానికి. నువ్వేమో బంగారం కొనుక్కుంది ఖర్చు పెడుతున్నావు, నేనేమో మద్యం తాగడానికి ఖర్చు పెడుతున్నాను. లెక్క సరిపోయింది. ఇక నేను వెళ్ళి పడుకుంటాను. ఈ విధంగా రఘురాం భార్య మాటని లెక్క చేయడం మానేశాడు. మరియు రోజంతా తన స్నేహితులతో కలిసి మద్యం దుకాణంలోనే ఉంటున్నాడు. ఒకరోజు రఘురాం రమణతో కలిసి మద్యం దుకాణంలో కూర్చునున్నాడు. అప్పుడు మణి అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అయ్యగారు, అయ్యగారు, త్వరగా పదండి. అమ్మగారికి యాక్సిడెంట్ జరిగింది. నేను అమ్మగారిని హాస్పిటల్లో జాయిన్ చేశాను. కానీ డాక్టర్లు 4 లక్షలు కడితే గానీ ఆపరేషన్ చేయబెట్టినారు. త్వరగా డబ్బు తీసుకెళ్ళి పదండి త్వరగా. ఏంటి యాక్సిడెంట్? వామో, ఇప్పుడు నా దగ్గర అంత డబ్బు లేదు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? రమణన్న, నాకు కొంత డబ్బు ఇస్తావా? మావిడికి ఆపరేషన్ చేయించాలి. వెళ్ళవు, నా దగ్గర అంత డబ్బు లేదు. నువ్వేదో ఫ్రీగా మందు పోయిస్తావనే నీ దగ్గర కూర్చున్నాను. నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి. అతని మాటలు విన్నాక రఘురాంకి తాగిన మత్తు వదిలిపోయింది. అతను అన్ని చోట్లకి వెళ్లి ప్రయత్నించాడు. తర్వాత అతను దుకాణంలోని టేబుల్ సొరుగులో చూశాడు. అలాగే ఇంట్లో ఉన్న పోపుల డబ్బాలో వెతికి చూశాడు. ఒక్క రూపాయి కూడా లేదు. అతను తెలిసిన వాళ్ళని డబ్బు అప్పిమ్మని అడిగాడు. కాని అందరూ అతను తాగుబోతు కదా అని ఏ ఒక్కరూ కూడా అతనికి సాయం చేయలేదు. అలా అతను డబ్బు ఏర్పాటు చేయలేకపోయాడు. కొద్దిసేపటి తర్వాత మణి అతని వద్దకొచ్చాడు. అయ్యగారు, అమ్మగారు ఇంకా మనకి లేరు. మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారయ్యా. ఈ వార్త విన్న రఘురాం కాలి కింద భూమి కంపించినట్లయింది. రఘురాం ఏడవడం మొదలుపెట్టాడు.
అయ్యో, మా ఆవిడ రోజు చెప్తూనే ఉండేది, మద్యం మానేండి మానేండి అని, వ్యాపారం మీద దృష్టి పెట్టండి, డబ్బు కూడబెట్టండి అని చెప్తుండేది. కానీ నేనే తన మాట వినకుండా చెడ్డ స్నేహితులతో కలిసి డబ్బంతా తాగుడికే ఖర్చు పెట్టాను. ఈ రోజు నాకు అర్థమైంది డబ్బు పొదుపు చేయడం ఎంత అవసరమో. నేను మద్యం మానేసి ఉంటే ఈ రోజు నా భార్య బతికి ఉండేది. భగవంతుడా, ఈ రోజు నుంచి మరి నేను మద్యం ముట్టుకోను. నా భార్య నాకు తిరిగి పంపించు. అప్పుడు వెనక నుండి ఒక గొంతు వినిపించింది. అయితే ఈ రోజు నుంచి నువ్వు అస్సలు మద్యం తాగకుండా ఉంటావా? అవును భగవంతుడా, అస్సలు తాగను. కనీసం దాని వైపు కూడా తిరిగి చూడను. నా భార్యను తిరిగి పంపించు. భగవంతుడు కాదు మాట్లాడుతుంది, నేను. ముందు మీరు ఏడవడం ఆపండి. మీతో మద్యం మానిపించడానికి నేనాడిన నాటకం. అది విని రఘురాం చాలా సంతోషించాడు. ఆ రోజు నుంచి తన చెడు అలవాట్లన్నీ వదిలేసి చక్కగా తన వ్యాపారం చేసుకోసాగాడు. అలాగే డబ్బు పొదుపు చేయడం మొదలుపెట్టాడు. అలాగే రఘురాం మంచి స్నేహితుల్ని సంపాదించాడు. వారు తన కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేయసాగారు.